పుట్టగొడుగుల కూర అందరూ చేస్తారు కానీ, ఈ ఈ సీక్రెట్ మసాలా పొడి వేసి చేస్తే మాత్రం రుచి మరో లెవెల్‌లో ఉంటుంది. ఆ సీక్రెట్ మసాలా ఏమిటో, అందులో ఏమేమి వేసి చేశానో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం అండి. నేను రాణి. ఈరోజు నేను పల్లెటూరి పద్ధతిలో ఎంతో రుచికరమైన పుట్టగొడుగుల కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. 200 గ్రాముల పుట్టగొడుగులు తీసుకొని చాకుతో కింద నుంచి కొంచెం పైకి అంటే పై పొర వచ్చేస్తుంది. పుట్టగొడుగుల పైనున్న పొర అంతా తీసేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పుట్టగొడుగుల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కూర ఉడికేతలకే ఇవి చిన్నగా అయిపోతాయి. పుట్టగొడుగుల కాడ అడుగు భాగం ఉన్న బ్రౌన్ పార్ట్‌ని తీసేయాలి. ఇలా అన్నింటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. వీటి పై పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చిని తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేసి నిలువు ముక్కలుగా చీల్చి పెట్టుకున్నాను. స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్‌ని వేడెక్కనిద్దాము. ఇప్పుడు ఆయిల్ వేడయ్యింది. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఇప్పుడు ఉల్లి ముక్కల్ని కలిపి లైట్ పింక్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఉల్లి ముక్కలు లైట్ పింక్ కలర్‌లోకి వచ్చాయి. కొంచెం పసుపు వేశాను. పసుపు ఉల్లి ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఉల్లి ముక్కల్ని ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము. ఉల్లి ముక్కలు మగ్గాయి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగింది. మంచి వాసనొస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలి. మష్రూమ్స్‌ని కూరలో బాగా కలుపుకోవాలి. వీటిని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దాము. మష్రూమ్స్‌లో నీరూరుతుంది. ఈ నీరంతా ఇమిరేదాకా ఉడికించాలి. ఈలోగా పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్‌లో వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మష్రూమ్స్‌లో నీరంతా పోయింది. ఇప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్‌ని వేయాలి. ఈ పేస్ట్‌ని కూడా నీరంతా ఇమిరేదాకా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి వేగింది. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కూర కారం వెయ్యాలి. కారమంతా కూరలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈలోగా మిక్సీ జారులో ఒక అర గ్లాసు నీళ్లు పోయాలి. కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం గదా! ఆ మిక్సీ జార్‌లో అర గ్లాసు నీళ్లు పోసుకొని దాన్ని తొలిపి అర గ్లాసు నీళ్ళని కూరలోకి పోయాలి. ఇంకొక అర గ్లాసు మంచినీళ్ళు కూడా పోయాలి. అంటే మొత్తం ఒక గ్లాసు నీళ్లు పోసాను. ఇప్పుడు కూరని ఉడకనిద్దాము. గ్రేవీ కొంచెం చిక్కబడేదాకా ఉడకనివ్వాలి. ఇందులోకి ఒక స్పూను ఉప్పు కూడా వేసి కలిపి ఉడకనిద్దాము. మష్రూమ్స్ ఉడికి గ్రేవీ కొంచెం చిక్కబడేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ కూరకి టేస్ట్‌నిచ్చే సీక్రెట్ మసాలా పౌడర్‌ని తయారు చేద్దాము. స్టవ్ పై నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 లవంగాయలు, 1 స్పూన్ ధనియాలు వేసి స్టవ్ మంటని సిమ్‌లో ఉంచి వీటిని దోరగా వేయించాలి. మసాలా దినుసులు మాడకూడదు. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసి వాటిని కూడా లైట్‌గా వేగనిచ్చి తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. వీటిని ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పొడిలాగా దంచుకోవాలి. ఈ మసాలా పొడిని మెత్తని పౌడర్‌లాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గ్రేవీని చూద్దాము. గ్రేవీ కొంచెం చిక్కబడింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పొడిని వేయాలి. ఈ పొడిలో 2 స్పూన్ల మసాలా పొడిని వేస్తున్నాను.
కర్రీలో కొంచెం నీరు ఎక్కువే ఉన్నప్పుడు వేయాలి. లేకపోతే ఈ పొడి వల్ల గట్టిగా అయిపోతుంది కూర. మసాలా పొడి వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకొని, ఇప్పుడు స్టవ్ మంటని సిమ్‌లో పెట్టుకొని కూరని ఉడకనిద్దాము. గ్రేవీ దగ్గర పడి మష్రూమ్స్ ఉడికేదాకా ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. 2 నిమిషాల తర్వాత చూస్తే గ్రేవీ చిక్కబడింది. గ్రేవీలోంచి ఆయిల్ కూడా బయటకు వస్తుంది. అంతేనండి. మష్రూమ్ కర్రీ రెడీ అయింది. ఈ పల్లెటూరి పద్ధతిలో చేసిన మష్రూమ్ కర్రీలో కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకుందాము. పల్లెటూరు స్టైల్‌లో చేసిన పుట్టగొడుగుల కూర రెడీ అయింది. దీన్ని వేడి అన్నంతో కానీ, రోటీ, చపాతీల్లో తిన్నా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.